రోడ్లు సరిగా లేవు, కాలువలు సరిగా లేవు, మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు, వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు లోన్లు లేవు. దానికి పైన ఎవరన్నా అడిగితే బెదిరిస్తారు, రౌడీజం చేస్తారు. పొరపాటున ఇదేదో ఇల్లు బాగుంది అంటే దీని మీద కబ్జా పెడతారు అటు ఇటు చేసి. ఇవన్నీ కూడా ఈ ఊర్లో మామూలుగా కనిపించేవే. అమ్మ, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క శని పట్టింది, అది సాయి ప్రసాద్ రెడ్డి. ఈ ఊరికి పట్టిన శని వదిలితే తప్ప వాళ్ళకి శని అంటే తెలియదు, మనకు మాత్రం తెలుసు శని అంటే. వాళ్ళ శనిదేవుడు వేరే, మన శనిదేవుడు వేరే కదా. ఈ ఊరికి పట్టిన శని ఏదైనా ఉందంటే సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన్ని వదిలించుకుంటే తప్ప మీరు సుఖశాంతులతో ఉండలేరని మిమ్మల్ని కూడా చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. అమ్మా, నేను ఒక డాక్టర్ని, నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను ఇక్కడ సంపాదించుకోవడానికి రాలా, నేను ఇంకోటి చేయడానికి రాలా, కబ్జాలు చేయడానికి రాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రాలా. ఇక్కడ ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి, ఇక్కడున్న ప్రజలకు కష్టాలను పాలు పంచుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చినాను. ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఈ ఆలోచనల్లో చాలా కీలకమైనవి. ఒక్కసారి సాయి ప్రసాద్ రెడ్డి అనే మనిషిని మనం ఎమ్మెల్యే సీట్లో నుంచి దించేయకపోతే వచ్చే సమస్యల గురించి ఆలోచన చేయండి. నేను ఈ ఎలక్షన్ల గురించి చాలా స్పష్టంగా చెప్పాను అందరికీ. మీరు 15 రోజుల్లో నాకు వీడియోలని చూస్తూ ఉంటారు. నేను మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడిని, ఈ ఎండలకు పడి నల్లగా ఈ బొగ్గులాగా తయారాను. చివరికి మా ఇంట్లో నన్ను గుర్తుపట్టట్లే, ఎవరిది ఫోటో అంటా ఉన్నారు పంపిస్తే. అయినా కూడా పలు జుట్టు పెరిగిపోయి నల్లగా అయిపోయి రకరకాలుగా తిరుగుతా ఉన్నాను. ఎవరి కోసం తిరుగుతున్నాను చెప్పండి? ఇదేమైనా నా కోసం తిరుగుతున్నానా? ఎమ్మెల్యే అయితే నాకేమైనా ఉపయోగం ఉందా? కాకపోయినా నేను మంచి పొజిషన్లోనే ఉంటాను. కాకపోతే ఒకే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, నేను పోట్లాడుతూ ఉంది ఆదోనిని కాపాడుకోవడం కోసం, నేను పోట్లాడుతూ ఉంది ప్రజల కోసం, నేను పోట్లాడుతూ ఉంది మీ ఆస్తుల కోసం, మీ బిడ్డల కోసం. అంతే తప్ప ఎవరు కూడా నాకేదో జరిగిపోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంతెందుకు మా అగ్రనాయకత్వం కూడా రేపు మీకు అందరికీ ఇంకొక శుభవార్త ఏంటంటే, రేపు దేశాన్ని రక్షించేటువంటి రక్షణ శాఖ మంత్రి, ఈ భారతదేశం మొత్తాన్ని కాపాడేటువంటి రక్షణ శాఖ ఉంటుంది. దానికి మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోనిని కాపాడుకోవడానికి వస్తున్నాడు. ఆదోనికి దేశాన్ని రక్షించే రాజ్నాథ్ సింగ్ గారు ఆదోనిని రక్షించుకోవడానికి రేపు వచ్చి నా గురించి ఇక్కడ ప్రచారం చేస్తాడు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ హెలిప్యాడ్లో, అక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దిగిన తర్వాత ఈ పక్క మెయిన్ రోడ్డే మీ దాటితే భీమా సర్కిల్ దగ్గర పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఆయన వచ్చి ఇక్కడ ప్రజలందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారు. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా నేను అందరికీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరి లక్ష్యం ఒకటే. నరేంద్ర మోదీ చెప్పినా, అమిత్ షా గారు చెప్పినా, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇక్కడ ఆదోనిని కాపాడుకోవాలి, ఇక్కడ ఆదోని ప్రజల్ని కాపాడుకోవాలి, వాళ్ళ కష్టాలను తీర్చాలి, వాళ్ళ అవసరాలు ఏవైతే ఇవ్వాలా, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలా, రోడ్డు ఇవ్వాలా, కాలువలు ఇవ్వాలా, మంచినీళ్ళు కుళాయిలు ఇవ్వాలా, రోజు నీళ్ళు ఇవ్వాలి, గొడవలు లేకుండా చూడాలి, హిందూ ముస్లిం భాయి అనే పరిస్థితుల్లో ఉండాలి, మసీదులు బాగుండాలి, గుడి బాగుండాలా, చర్చిలు బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉంటేనే ఈ ఊరుగా ఉంటుంది. మళ్ళీ పొరపాటున సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు వల్లకాడవుద్దని మాత్రం మీకు గట్టిగా చెప్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈసారి మీరు ఎన్నికల్లో ఓటేసేటప్పుడు మామూలుగా సైకిల్ గుర్తుకు ఓటేస్తారు, కానీ నన్ను గెలిపించాల్సి వస్తే కమలం గుర్తు మీద ఓటేయాల్సి వస్తుందమ్మా. अम्मा देखिए, मेरा निशाना होता है कमल की फूल। साइकिल का आपको आदत हो गए होंगे ना, ये सबको बताना है कि मेरा निशाना ये होता है अम्मा, ठीक है। ఈసారి మీకు ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తు ఉంటుంది, అక్కడ సైకిల్ ఉండదు. ఇంకొక మిషన్లో సైకిల్ ఉంటుంది, పువ్వు గుర్తుండదు. సో
సో ఏ మిషన్లో కమలం పువ్వు గుర్తు కనపడితే దాన్ని నొక్కేయాలి, ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తు కనపడితే నొక్కేయాలి. ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండకూడదు. అమ్మ అయిపోగానే ఎన్నికలు అయిపోగానే ఇంట్లో ఫ్యాన్ ఆగిపోతుంది, ఇంకా ఇంట్లో ఫ్యాన్ ఆగిపోతుంది, ఏసీ ఆన్ అవుతుంది, ఇంకా చల్లగా ఉంటారు మీరు. మిమ్మల్ని చల్లగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా 2 చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అమ్మా.